హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు ఒకసారి చూద్దాం. రాజస్థాన్ రాజధాని జైపూర్లో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన మిసెస్ ఇండియా 2024 అందాల పోటీల్లో మొదటి రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు? ఆన్సర్ శృతి చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్. అలీగఢ్ విశ్వవిద్యాలయాన్ని భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో స్థాపించారు. 100 ఏండ్లు పైచిల్కు చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రొఫెసర్ నయీమా ఖతూన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఓ అరబ్ దేశంలో హిందీ భాషలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. విదేశాలతో సత్సంబంధాల్లో దీనిని ఓ కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. అది ఏ దేశం? ఆన్సర్ కువైట్. నెక్స్ట్ క్వశ్చన్. జర్మనీకి చెందిన స్కై ట్రాక్స్ సంస్థ ప్రతి ఏటా సిబ్బంది పనితీరుకు ఇచ్చే బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డును ఏ విమానాశ్రయం అందుకుంది? ఆన్సర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అన్ని రంగాల్లో రాణించే దిశగా విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య రంగాల్లో అండగా నిలిచేందుకు ఓ సేవా సంస్థను ప్రారంభిస్తున్నట్టు నటి సంయుక్త మీనన్ ప్రకటించారు. ఆ సంస్థ ఏది? ఆన్సర్ ఆదిశక్తి. బంగాళాఖాతంలో ద్వీపాల సముదాయం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ పార్లమెంట్లో ఒక లోక్సభ స్థానం ఉంది. దీనికి ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ నిర్వహించారు. ఇందులో తొలిసారిగా ఓ ఆదిమ తెగకు చెందిన ఏడుగురు ప్రజలు ఓటు వేశారు. ఆ తెగ ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ షోంపెన్ తెగ. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 17న దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 301 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మహిళల జట్టు ఛేదించింది. 301 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మహిళల జట్టు ఛేదించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక క్రికెటర్ ఒకరు 195 పరుగులతో కదం తొక్కారు. ఆ జట్టు తరపున అత్యధిక వన్డే పరుగులు సాధించిన ఆ బ్యాటర్ ఎవరు అని అడిగారు ఇక్కడ. ఆన్సర్ చెమరి ఆటపట్టు. నెక్స్ట్ క్వశ్చన్. డిస్కస్ త్రోలో 1986లో జర్మనీ అథ్లెట్ జర్గన్ షుల్ట్ నెలకొల్పిన రికార్డును ఇటీవల లిథువేనియాకు చెందిన అథ్లెట్ అధిగమించాడు. పురుషుల అథ్లెటిక్స్లో అత్యంత దూరం డిస్కస్ త్రో విసిరిన ఆటగాడి పేరేంటి అని అడిగాడు. ఆన్సర్ మైకోలాస్ అలెక్నా 74.35 మీటర్ల దూరం విసిరాడు. నెక్స్ట్ క్వశ్చన్. కెనడాలోని టోronటో వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన భారత్కు చెందిన చదరంగం గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ దొమ్మరాజు గూకేష్. నెక్స్ట్ క్వశ్చన్. అంటార్కిటికా ఖండంలో ఓ అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని వెదజల్లుతున్నట్లు వార్తలు వచ్చాయి. 1972 నుంచి ఇప్పటి వరకు సుమారు 1518 కిలోల బంగారం వెలువడినట్లు అంచనా. ఆ పర్వతం పేరేంటి? ఆన్సర్ మౌంట్ ఎర్బస్. నెక్స్ట్ క్వశ్చన్. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా కాలుష్యం కారణంగా భారతీయ కంపెనీ నుండి కొన్ని మసాలా సంబంధిత ఎగుమతులను ఇటీవల ఏ దేశ ప్రభుత్వం
తిరస్కరించింది? మసాలా సంబంధిత ఎగుమతులను ఏ దేశ ప్రభుత్వం తిరస్కరించింది? ఆన్సర్ యుఎస్ఏ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ నోబెల్ ప్రైజ్గా భావించే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024కి ఎంపికైన భారతీయుడు ఎవరు? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రీన్ నోబెల్ ప్రైజ్గా భావించే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024కి ఎంపికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ అలోక్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024కి సెలెక్ట్ అయిన FTII స్టూడెంట్ సినిమా ఏది? FTII స్టూడెంట్ సినిమా ఏది? ఆన్సర్ సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్చరీ వరల్డ్ కప్ 2024 18వ ఎడిషన్ ఏప్రిల్ 23 నుంచి 28 వరకు చైనాలోని షాంఘైలో జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? అలాగే వరల్డ్ కప్లో హైట్రిక్ స్వర్ణాలు సాధించిన ఎన్నో ఆర్చరీగా రికార్డు సృష్టించింది? ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇక్కడ ఈ పథకంతో ఆమె హైట్రిక్ పథకాలు సాధించిన రెండో ఆర్చర్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు 5200 ఏళ్ల నాటి పడ్తాబెట్ అనే హరప్పా సైట్ని ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు? ఆన్సర్ గుజరాత్, కచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి రాబందుల సంరక్షణ పెంపక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? రాబందుల సంరక్షణ పెంపకాన్ని కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ పింజోర్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ ఆఫ్ 7 సంపన్న దేశాలు తన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏ సంవత్సరం నాటికి మూసివేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఆన్సర్ 2035. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్వరపేటిక వైబ్రేషన్ సిగ్నల్స్ నుండి మానవ ప్రసంగ సంకేతాలను రూపొందించడానికి LOQU అనే స్పీచ్ టెక్నాలజీ మిషన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ IIT గౌహతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ నార్వేజియన్ కంపెనీ ఓషియన్ సన్తో ఏ భారతీయ కంపెనీ MOU కుదుర్చుకుంది? ఆన్సర్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చే 5 ఏళ్ల పాటు ఏ దేశంలోని 1500 మంది సివిల్ సర్వెంట్లకు భారతదేశం శిక్షణ ఇవ్వనుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ బ్యూటిఫుల్ రచనకు గాను ఏ వ్యక్తికి ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ 2024 ప్రైజ్ లభించింది? ఆన్సర్ బావి మెహతా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ, పునీత్ బాలన్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్ని ఎక్కడ ప్రారంభించాయి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియన్ ఆర్మీ మరియు పునీత్ బాలన్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్ని ఎక్కడ ప్రారంభించాయి అని అడిగాడు. ఆన్సర్ పూణే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లేబర్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ డే 2024 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ మనకు తెలుసు ఇంటర్నేషనల్ లేబర్ డే ఎప్పుడు జరుపుకుంటారు. ఆన్సర్ కనుక ఒకసారి చూస్తే ఎన్జూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సండే May 3, 2024 మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ రన్ ఫర్ సన్ అనే మారథాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ న్యూఢిల్లీ. FAO 2023 రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మిల్లెట్స్ ఉత్పత్తిలో టాప్ 3 దేశాలు ఏమి? టాప్ 3 దేశాలు అడిగాడు ఇక్కడ. ఇండియా, నైజీరియా, నైగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఏరి ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు? ఏ దేశ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఏరి ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు? ఆన్సర్ నేపాలీ క్రికెటర్. నెక్స్ట్ క్వశ్చన్, IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఎవరితో జరిగిన ఈ మ్యాచ్లో ఘనత సాధించాడు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ చాహల్.
ముంబై ఇండియన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఘనత సాధించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తిరంగా బర్ఫీకి భౌగోళిక గుర్తింపు లభించింది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారత్లో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల సంఖ్యలో ఆధారంగా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ మొదటి స్థానంలో ఉంది. 75 వస్తువులకు, ఉత్తరప్రదేశ్కు చెందిన 75 వస్తువులకు జిఐ ట్యాగ్ లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాన్ దేశాలకు విదేశీ విస్తరణలో భాగంగా ఇటీవల వియత్నాంలోని ఓడరేవులోకి ప్రవేశించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరేంటి? ఆన్సర్ సముద్ర పహేరేదార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ మే 3న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ కనుక ఒకసారి చూస్తే, ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ క్రైసిస్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ భోపాల్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ భోపాల్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ అనిరుద్ధ్ బోస్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, వారంలో 2 వీడియోలు కరెంట్ అఫైర్స్ వీడియోలు మీకోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.